ఒక గ్రామంలో రాము అనే బాలుడు తన తల్లితో కలిసి జీవించేవాడు. వారి కుటుంబం ఎంతో సాదాసీదాగా ఉండేది, ప్రేమతో నిండిపోయి ఉండేది. రాము తండ్రి చిన్నతనంలో మరణించడంతో అతని తల్లి లక్ష్మి నిత్యం కష్టపడుతూ తన కుమారుడికి మంచిగా పెంచాలనే సంకల్పంతో పనిచేస్తూ ఉండేది. రాము చిన్నప్పటి నుంచి చదువులో చాలా తెలివైనోడనమాట. కానీ వాళ్ళ కుటుంబం స్థితి బలహీనంగా ఉండటం వల్ల కొన్నిసార్లుకు రాముకు కావలసిన పుస్తకాలు కూడా కొనలేకపోయేది లక్ష్మి. తన కొడుకు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో రోజు తెల్లవారుజామునే లేచి పొలం పనులకి వెళ్ళేది లక్ష్మి. చాలా పొలం పనులంతా చూసుకొని చాలా లేటుగా రాత్రికి ఇంటికి వచ్చి రాముని కూర్చోబెట్టుకుని చదువు కూడా చెప్పేది. ఒకరోజు రాము పాఠశాలలో తొలి స్థానం సాధించాడు. చాలా మంచిగా సంతోషపడి ఈ గర్వాన్ని తన తల్లితో చెప్పాలని పరుగెత్తుకుంటూ వచ్చాడు ఇంటికి. వచ్చి చూసేసరికి తల్లి పని నుండి వచ్చి చాలా తీవ్రంగా అలసిపోయి ఇంట్లో ఉంది. చూసి రాము చాలా బాధపడ్డాడు. తల్లి నా కోసం ఇదంతా చేస్తుంది, నేను తల్లిని బాగా మంచి ఉద్యోగం చేసి చాలా సుఖపడతాను నిన్ను అని చెప్పాడు. తల్లి లక్ష్మి విని చాలా సంతోషించి, నాన్న ఇదంతా నీ గురించే చేస్తున్నాను, నువ్వు విజయం సాధిస్తే అంతకన్నా నాకు మంచిదేమీ లేదు అని చెప్పింది. కొన్ని దినాలు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాము బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాన్ని సాధించాడు. మంచి ఇల్లు కట్టించాడు. తల్లిని సుఖంగా చూసుకున్నాడు అందులో పెట్టి. అంతకన్నా సంతోషం లేదు కదా. అందుకే పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి, సంతోషపెట్టాలి.